Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. ఈ రోజు ఆ హనుమాన్ మహావీరుని దండం పెట్టుకొని డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఇదంతా శాశ్వతం, నేను ఈ ఆర్గనైజేషన్లో ఉంటున్నా అని వాళ్ళని కాకాలు పడుతూ ఎంతో చేస్తూ అలా ఆనందంగా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు మన మేనేజ్మెంట్ మనం అనుకున్న రీతిలో ఉండదు. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుందో ఉంచుకుంటుంది, లేనప్పుడు పంపించేస్తుంది. సో దీన్ని కూడా మనము డిటాచ్మెంట్, ఒకవేళ ఈ ఆర్గనైజేషన్ నుంచి బయటపడితే మనం వేరే ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ప్రపంచంలో ఏది శాశ్వతంగా, మనిషే శాశ్వతం కాదు. అటువంటిప్పుడు మన బంధాలు, మన అనుబంధాలు, ఒక జాబు, ఇవన్నీ పర్మనెంట్ కాదు. సో బంధాల గురించి కూడా తీసుకుంటే మనం ఉన్న ఈరోజు మన ఫాదర్ మదర్ ఉన్నారు, రేపు ఉండకపోవచ్చు. మన బ్రదర్స్ సిస్టర్స్ ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు, మనమే పోతున్నాం, ఇంకా ప్రపంచం పోవడం. కాబట్టి అటాచ్మెంట్, వాళ్ళతో ఉన్నంత వరకు ప్రేమ, భార్య అయినా సరే పిల్లలైనా సరే ప్రేమాభిమానాలు కలిగి ఉండండి, తప్పు కాదు. కానీ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే వాళ్ళు లేకపోయినా నేను ఉండగలను అనేటటువంటి భావంతో ఉండండి. అరే ఏంటి పోయినా వీడు ఉండగలుగుతాడా, వీడి ప్రేమ లేదు, అది కాదు కాన్సెప్ట్. నువ్వు వాళ్ళు పోతే ఉండలేవా అనేది కాదు కాన్సెప్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఆఫ్ పాయింట్, మనం సర్వైవ్ కావాలి, మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరికి వాళ్ళు, మనము అంటే నేను ఒక్కడిని కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి పోగానే అరే అని ఎంతో బాధతో మన జీవన విధానాన్ని కొంతమంది అట్లా కూడా తరువు చాలించుకున్న వాళ్ళు ఉన్నారు. సో దట్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఒకళ్ళు ఇది కామన్ క్వైట్, భగవద్గీతలో ఇది క్వైట్ న్యాచురల్, జాతస్య హిధ్రువం మృత్యు అని చెప్పారు. సో జన్మించిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మం తప్పదు, అనివార్యము ఈ విషయముల గురించి చింతించవలదన్నారు భగవద్గీతలో. సో ఆ విధంగా మనము, దట్ ఈస్ అ పాయింట్, వెరీ ఈజీ పాయింట్ దట్ ఈస్. కాబట్టి చావటం, జస్ట్ వియరింగ్ ద షర్ట్, దాని గురించి బాధ ప్రతి ఒక్కళ్ళు, మీరు కూడా రేపు పోతారు. సో పెద్దవాళ్ళు అయినప్పుడు పోతారు, కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్లో పోతారు, ఏదో విధంగా పోవటం అనేది సాధ్యమవుతుంది. అలాంటప్పుడు మీరు అటాచ్, ఎంతో ఎంతోగా పెంచినటువంటి కూతురు పోయిందని తల్లడిల్లిపోయి ఆ తండ్రి సచ్చే పరిస్థితి చేయటం అవన్నీ తగ్గించుకోండి. తండ్రి గారి అటాచ్మెంట్ డిటాచ్మెంట్, ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి. యాజ్ ఎ మోటివేషనల్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ప్రతి ఒక్కళ్ళకి కలిగి ఉండాలి ఇన్ యువర్ లైఫ్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఓన్లీ అటాచ్మెంట్ ఉంటే ఒకసారి పోయాక కానీ నువ్వు ఏదన్నా పోయాక బాధను అనుభవించాల్సి వస్తుంది. ఏదైనా బిజినెస్లో కానీ నువ్వు పెట్టుకుంటున్న నిర్మాణం ఇదే శాశ్వతం, నేనుంటున్న కోట్ల రూపాయలు నేను సంపాదించుకున్నాను ఇంత కష్టపడి, సో ఇదంతా పర్మనెంట్, ఎప్పుడూ కూడా పర్మనెంట్ కాదు, లైఫ్ పర్మనెంట్ కాదు. కాబట్టి డిటాచ్మెంట్, పోయినా కూడా బాగుంటాను, డబ్బులు ఉన్నాయి, నా ఈరోజు 10 లక్షలు ఉన్నాయి, రేపు పొద్దున పోయినా కూడా హ్యాపీ విత్ దాట్. అట్లాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి, యూ విల్ బీ డెవలప్ యువర్స్ లైఫ్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్ యువర్ సీస్.